ఎలక్ట్రిక్ బాంబు ఎలా పేలింది? హేమంత్కి నేను ఇచ్చిన గిఫ్ట్. మీ ఫంక్షన్ కాసేపు ఆపి నేను మీకు ఇచ్చిన డబ్బుని వెంటనే సెటిల్ చేస్తే మంచిది. ఆ తర్వాత కచేరీ, ఆటలు పాటలు అన్నీ హాయిగా చేసుకోండి. రేపు మీ ఆఫీస్కి వచ్చి ఇదంతా నేను రోజు వినేదే కదా. ఆ ఆఫీస్కి వస్తే మాత్రం ఏం చేస్తావు? ఆ పాత కథేగా చెప్తావు. నువ్వు కేసు ఓడిపోయినట్టుగా నీకు తెలియకముందే నాకు తెలిసిపోయింది. నేను కింగిని కదా, కానీ ఈ విషయం నాతో చెప్పకుండా 25 లక్షల రూపాయలు మోసం చేసి కూతురు పెళ్లి ఘనంగా చేసి ఏదో కథ చెప్పి తప్పించుకోవాలనుకున్నావు. అది జరగదు హేమంత్. వీళ్ళందరి ముందు నా డబ్బు సెటిల్ చేశావంటే నేను డీసెంట్గా వెళ్ళిపోతా. ఇలా చూడండి, వీడి దగ్గర ఒక్క రూపాయి లేదు, కోటీశ్వరుడు కూడా కాదు. వీడిని అసలు నమ్మొద్దు. వీడు నెంబర్ 1 ఫ్రాడ్. హిందీలో చోర్ చోరు అంటారే. ప్లీజ్ పురుషోత్తమ, ఇలా చూడు, నీ కూతుర్ని మోసం చెయ్యొచ్చు, మీ వియ్యంకులను కూడా మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మాత్రం మోసం చెయ్యలేవు. ఏంటి మీ సమస్య? రండి పెళ్లి కొడుకు గారు, మీరు పెళ్లి చేసుకునే జోరులో ఉన్నారు కదా, మీకు అర్థం కాదు. అయినా చెప్తా. మీ మామగారు నా దగ్గర డబ్బు తీసుకున్నారు, వడ్డీతో సహా 25 లక్షలు ఇవ్వాలి. తీసుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ నాకు గుర్తుంది. ఎందుకంటే డబ్బు కదా, డబ్బు డబ్బు డబ్బుకు మించింది ఈ లోకంలో ఏదీ లేదు. కానీ నాకు కావాల్సింది డబ్బు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాను. రావద్దులా పీక్కు తింటా. ఇప్పుడే సెటిల్ చేయాలి. మీ వల్ల అవుతుందా? ఈ క్షణం ఇవ్వండి, నేను ఇక్కడి నుంచి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతా. ఏంటి ఇదంతా? ఓడిపోయా, నిజమే ఓడిపోయాను. మరెందుకు మీరు ఈ విషయాన్ని నాతో చెప్పలేదు? అడగండి అడగండి, ఇతనికి సిగ్గొచ్చేలా అడగండి. ఇక్కడ ఉన్న వాళ్ళు నిలదీసి అడగండి. యూ షట్ అప్. ఇలా చూడండి, మీ అరుపులకి నేను బెదిరిపోను. ఇలాంటివి చాలా చూశాను. ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్య మీద చేయేస్తా. పోరా. రేపు తెల్లారి 10 గంటల వరకు టైం ఇస్తాను. ఈలోగా నాకు డబ్బు సెటిల్ చేయాలి. అదే నీకు మంచిది. లేదంటే నీ ఇల్లు, ఆస్తులు అన్ని నా పేరు మీదకి మార్చుకుంటా. ఆ తర్వాత నువ్వెక్కడ పడుకోవాలి, నీ కూతురు ఎక్కడ పడుకోవాలో నేను డిసైడ్ చేస్తాను. గుర్తుంచుకో. క్షమించండి, అందరూ నన్ను క్షమించండి. నా బ్యాట్ ఏమో ఏమిటో తెలియలేదు. వీడి దగ్గర వడ్డీకి తీసుకున్నాను, అప్పు తిరిగి ఇవ్వలేకపోయాను. పైగా కేసు ఒకటి. ఈ ఇల్లు అమ్మేనా సరే వాడి అప్పు తీర్చేస్తాను. మన బంధాలు మాత్రం ఎప్పటికీ ఉండాలి. రండి, డిన్నర్ చేద్దాం. జరిగిందంతా మర్చిపోండి. మర్చిపోవచ్చు, ఇప్పుడే ఇక్కడే అన్నిటినీ మర్చిపోవచ్చు. నీ కూతురికి నా తమ్ముడికి నిశ్చితార్థం జరగలేదు, అలాగే పెళ్లి జరిగే అవకాశం లేదు. మా బంధువులెవరూ ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. అన్నిటినీ మర్చిపోదాం. రే వినీత్, రారా వెళదాం. రారా. పిలవడం వినిపించట్లేదా? రారా. ఇలాంటి కుటుంబాన్ని సెలెక్ట్ చేస్తావా? అన్నయ్య పిలుస్తున్నాడు కదా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నా? ఇలాంటి పనికిరాని కుటుంబంతో జీవించాలని నువ్వు నిర్ణయించుకుంటే ఆ ఇంటి గుమ్మం కూడా నువ్వు తొక్కకూడదు. అక్కడ నీకు అన్న లేడు, అమ్మ లేదు, ఆస్తి కూడా లేదు.